ఎంత పెద్దవారికైనా ఎంత చిన్నవారికైనా కొన్ని అభిప్రాయాలు మారుతూ ఉంటాయి తరచుగా అని చెప్పేసి మనందరం కూడా ఏకీభవించాల్సినటువంటి పరిస్థితి. ఇక అమరావతి నగరం లేదా దేవతల నగరం లేదా అజరామరమైనటువంటి రాజధాని నగరం. వెంకటేష్ గారు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అభిప్రాయాలు మారిపోతాయి ముందు పవన్ కళ్యాణ్ గారి ద్వారా అంటే, అంతకు ముందు ఉన్న గతంలో ఉన్న శాసనసభలో నిండు సభలో మరి యాక్సెప్ట్ చేశారు కదా అమరావతి రాజధాని అని. ఆ తర్వాత 3 రాజధానుల అంశం కదా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం మారింది అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారిని ఉదాహరణగా చెప్తున్నారు మీరు? వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఎలా అన్వయించుకున్నా ఇప్పుడు నేను క్రిస్టల్ క్లియర్ గా వ్యక్తుల యొక్క పేర్లు తీసి మాత్రమే చెప్పాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆపాదించండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గతంలో గుమ్మజూడు అన్నారు, రాజమండ్రి అన్నారు, చివరికి తీసుకొచ్చి అమరావతిలో స్థిరపడ్డారు. ఆయన అభిప్రాయం మారిందని అనుకోండి. రాజధాని నగరం అనేది ఉండటం అనేది ముఖ్యంగానే అది అమరావతి లేకపోతే గుంటూరు విజయవాడ లేకపోతే నెల్లూరు కావాలా లేకపోతే వైజాగ్ రాజమండ్రి మధ్య అనేది సమస్య కాదని చెప్పేసి. ఇకపోతే త్యాగాలు చేశారు అమరావతి రాజధాని నాయకులు అని చెప్పేసారంటారు. మరి నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడానికి ఇచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారు? వ్యాపారం చేశారా? సోమశిల కట్టడానికి ఇచ్చినటువంటి రైతులు ఏం చేశారు? వ్యాపారం చేశారా? పోలవరానికి ఇచ్చినటువంటి రైతులు ఏం చేశారు? వ్యాపారం చేశారా? మీరు మాత్రం చేసినవే మాత్రం ఇక్కడ త్యాగాల కింద మనం కొనియాడాల్సిన పరిస్థితి లేదు. సుమారుగా 10 సంవత్సరాల పాటు అమరావతి నిర్మాణం అటకెక్కిన క్రమంలో ప్రతి సంవత్సరం టంచెనుగా ప్రభుత్వం, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానివ్వండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానివ్వండి, వ్యవసాయం చేయకుండానే అగ్రిమెంట్ ని ఒప్పుకున్న విధంగా వాళ్ళకి రెంట్లు పే చేసిన విధానం నిజం కాదా? అగ్రిమెంట్ పరంగా వాళ్ళకి అమరావతి రైతులకైన అగ్రిమెంట్ వ్యవహారంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి కూలీ రైతులు కూడా నెలకు ఈ రోజు కూడా 5,000 రూపాయలు జీతభత్యాల కింద ఇవ్వటం నిజం కాదా? అయినప్పటికీ కూడా మనందరం కూడా ఈ అమరావతి రాజధానిని 29,000 మంది రైతులు అంటున్నారు, 33,000 ఎకరాలు అంటున్నారు. మళ్ళీ మొన్న కొత్తగా మంత్రి గారు సిఆర్డిఏ కింద దీన్ని బదలాయిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి నిర్మాణానికి సంబంధం లేదు అని చెప్పేసి కొత్త నాటకానికి తెరలేదు. మళ్ళీ ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 3 రాజధానుల ప్రపోజల్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎద్దేవా చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు చేయగలిగిన సమర్థులే, మేము అప్పుడు కూడా దాన్ని ఖండించట్లేదు. మరి ఈ దేశంలో ఎక్కడ 5,000 ఎకరాలతో అంతర్జాతీయ విమానాశ్రయం ఉందని అమరావతిలో పెట్టాలంటున్నారు? ఈ దేశంలో ఎక్కడ అడగండి, ఎక్కడ లేని ఒక్క నిమిషం వెంకటేష్ గారు ఏదో అడుగుతున్నారు చూడండి. బాలకోటయ్య గారు, వెంకటేష్ గారు మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాట చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి భూములని ఈవేరం ద్వారా ఎకరం 7 కోట్ల రూపాయలకు అమ్మకం పెట్టాడు. ఏ హక్కుతో పెట్టాడు? ఏ అగ్రిమెంట్ ద్వారా భూములు ఇచ్చారు? ఏ అగ్రిమెంట్ కట్టుబడి మీరు భూములు ఇచ్చారు? ఏ అగ్రిమెంట్ కట్టుబడి మీరు భూములు ఇచ్చారు? ఏ అగ్రిమెంట్ కి సంబంధించి మీరు ఈ రోజు వరకు వసూలు చేసుకున్నారు? ఈ రోజు ఇచ్చారా భూముల్ని? ప్రభుత్వానికి అధికారం ఉంది. మీరు బాలకోటయ్య గారు ప్రభుత్వం దగ్గర నుంచే కదా మీరు తీసుకుంటుంది. మీరు దగ్గర మీరేమి జనసేన పార్టీ దగ్గర ఆ భూములు తీసుకోకూడదు అని అన్నారు వీళ్ళే. అంటున్నారు ఎవరు తీసుకోకూడదు? అమరావతిని రాజధానిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రోజు వ్యతిరేకించలేదు. మీరు దయచేసి ఏం చేశారు? మీరు అమరావతిని వ్యతిరేకించలేదు. మీరు మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఆపాదించుకుంటే కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ప్రతిపాదన చెప్పారు ఊళ్ళో వాళ్ళ సంపాదన పెట్టాలంటే కుదరదు. అలా కొట్టే ఒకసారి చెప్పు దెబ్బలు తిని హైదరాబాద్ నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చాం. శ్రీకాకుళం డబ్బులు, విజయనగరం డబ్బులు, మదనపల్లిలో డబ్బులు తీసుకొచ్చి అమరావతిలో పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని బాగుపడతామంటే రైట్. బాలకోటయ్య గారు మీకు ఇస్తాను, ఒక్క నిమిషం ఆగండి. బాలకోటయ్య గారు మీకు ఇస్తాను, మాట్లాడేది కానీ జస్ట్ ఆగండి. బాలకోటయ్య గారు ఇంకొక ఆయన కూడా ఉన్నారు, మాట్లాడాక మీకు ఇస్తాను. బాలకోటయ్య గారు కాసేపు ఆగండి. అమరావతిని కట్టడానికి ఖచ్చితంగా అమరావతిని ఈ దేశంలో
ఏ రాజధాని లేని విధంగా 1,00,000 ఎకరాల్లో అమరావతి డిజైన్ చేయాల్సిన పరిస్థితి ఉందా? ఇది క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సుమారుగా 2,94,000 కోట్ల బడ్జెట్ లో 68,000 కోట్ల బడ్జెట్ లోటు బడ్జెట్ తో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి 55,000 ఎకరాలతో ఆల్రెడీ ప్రపోజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్ 55,000 ఎకరాల అమరావతి రాజధాని అన్నారు. ఓకే, కర్మో ఫలమో లేకపోతే చేసుకున్నటువంటి ఫలమో దాన్ని అనుభవించడానికి సిద్ధపడ్డాం. మళ్ళీ 40,000 ఎకరాలు మళ్ళీ పూలింగ్ అంటున్నారు. అంటే దీనికి బౌండరీస్ అనేది ఉన్నాయా? ఈ రాష్ట్ర రాజధాని అమరావతి నగరం మీ ఇష్టం, మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు 1,00,000 ఎకరాల్లో కట్టుకోండి, 10 లక్షల ఎకరాల్లో కట్టుకోండి. 35 లక్షల రూపాయలు ఉన్నటువంటి భూమి ఈ రోజున గజం 50-60 వేల రూపాయలు ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతున్నట్టు అటు వాస్తవం. 35 లక్షలు ఐనవోలు, బేతపూడి దగ్గర నుంచి, ఐనవోలు నుంచి, నీరుకొండ నుంచి అమరావతి వరకు ఉన్నటువంటి యొక్క ఎకరం ధర 35 లక్షలు అవుట్ రేట్ గా ఎవడు కొనుక్కున్నా. అలాంటి దాన్ని మీరు ల్యాండ్ పూలింగ్ పేరు మీద తీసుకుని దీనిని ఈ రోజు ఏ స్థాయికి మీరు చేర్చారో ఈ అమరావతి కాకమ్మ కథలందరికీ తెలిసిన విషయమే. సామాన్యుడు, మధ్యతరగతి వ్యక్తి, ఎగువ మధ్యత తరగతి వ్యక్తి ఎవరైనా 100 గజాలు కొనాలంటే 50 లక్షల రూపాయలు